అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణమైన విషయం కాదు, గాసిప్లో అస్సలే కాదు. ఇది చాలా తీవ్రమైన విశ్లేషణ. ఆలోచించండి. సెలబ్రిటీల వెనుక కోట్ల మంది నమ్మకం ఉంటుంది. కాని ఆ నమ్మకమే వ్యాపారంగా మారితే, ఆ నమ్మకాన్నే పణంగా పెడితే దాని పర్యవసనాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈరోజు చూద్దాం. మన తెరపై కనపడి మనం ఎంతగానో ఆరాధించే మన హీరో, ఇంకా మైదానంలో మనల్ని ఉర్రూతలూగించే మన అభిమాన క్రికెటర్, ఇలాంటి వాళ్లే మన డబ్బులతో ఆడుకుంటున్నారంటే అసలు మనం నమ్మగలమా? మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? నమ్ముతున్న మనదా, లేకపోతే నమ్మిస్తున్న వాళ్లదా? ఈ సమస్యను కేవలం వార్తల్లో వచ్చే అంకెలుగా చూడకూడదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభావితం చేసే విషయం. అందుకే దీని లోతుపాతులు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, ఇంకా విషయానికొస్తే అసలు ఈ సంక్షోభానికి మూలం ఎక్కడుంది? నమ్మకాన్నే డబ్బు కోసం అమ్మినప్పుడు ఏం జరుగుతుంది? చూద్దాం ఈ సెలబ్రిటీ ప్రచారాలు దీనికి ఎంతవరకు కారణమో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. ఈ నమ్మకాన్ని డబ్బు కమ్ముకుంటే దానికి మనం చెల్లించే వెల ఒక సామాన్యుడి ప్రాణం. అసలీ విషయమంతా ఎక్కడ మొదలైంది? చూస్తూనే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఒక మహమ్మారిలా దేశవ్యాప్తంగా ఎలా పాకిపోయాయి? అంటే అసలు ప్రశ్నేంటంటే, ఈ యాప్స్ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ఎలా పెరిగిపోయాయి, ఎలా విస్తరించాయి? దానికి సమాధానం కేవలం రెండు పదాలు: స్టార్ ప్రమోషన్స్. చూడండి, మనకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, స్టార్ క్రికెటర్లు వీళ్లంతా ముందుకొచ్చి ఏం చెప్పారంటే, ఇది చాలా సురక్షితం, ఇది డబ్బు సంపాదించే స్కిల్ గేమ్ అని చెప్పారు. మరి వాళ్లే చెప్తున్నారు కదా అని ప్రజలు చాలా తేలిగ్గా నమ్మేశారు. కాని అసలు నిజం అది కానే కాదు. మరి ఈ అంకెల చెప్పే నిజాలేంటో చూద్దాం. ఆ అంకెల వెనుక దాగున్న నష్టపోయిన జీవితాలేంటో తెలుసుకుందాం. ఓకే, కేవలం కొన్నేళ్లలో పరిస్థితి ఎంత మారిపోయిందో చూడండి. 2018-19లో ఈ బెట్టింగ్ యాప్స్ వాడేవాళ్లు సుమారు 2 కోట్లు. కాని ఇప్పుడు 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 12 కోట్లకు చేరుకుంది. అంటే 6 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి మనకర్థమవుతోంది గదా ఈ ఉచ్చు ఎంత వేగంగా, ఎంత లోతుగా విస్తరించిందో. కాని ఇది కేవలం అంకెల కథ మాత్రమే కాదు. ఈ అంకెల వెనుక ఎన్నో నిజ జీవిత విషాదాలున్నాయి. విజయనగరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్, భీమవరంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, చివరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇలా 100 కుటుంబాలు ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని చిన్నాభిన్నమైపోయాయి. వాళ్ల పిల్లలు, వాళ్ల భార్యలు, వాళ్ల తల్లిదండ్రులు. ఈరోజు ఆ కుటుంబాల పరిస్థితేంటి? వాళ్లని ఎవరు చూసుకుంటున్నారు? ఈ ప్రశ్న మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. మరి దీనిమీద ప్రభుత్వం ఏం చేస్తుంది? దాంతోపాటు మన ముందుకొచ్చే ఒక నైతిక సమస్య గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఎట్టకేలకు ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారకర్తలపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇది అధికారికంగా ధృవీకరించిన విషయం. ఇక్కడే ఒక పెద్ద నైతిక ప్రశ్న మన ముందుకొస్తుంది. ఇలా జప్తు చేసిన ఈ డబ్బుని ఏం చేయాలి? ప్రభుత్వ ఖజానాకు వెళ్లాలా? లేకపోతే ఈ వ్యసనం వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ ఆ కుటుంబాలకందించాలా? నిజమైన న్యాయమంటే ఏంటంటే, ఆ డబ్బు బాధిత కుటుంబాలకు చేరాలి. అప్పుడే ఆ కుటుంబాలు మళ్లీ నిలదొక్కుకోగలవు. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, భవిష్యత్తులో డబ్బుల కోసం ఇలా జీవితాలతో ఆడుకోవాలంటే ఏ సెలబ్రిటీ అయినా సరే 1-2 సార్లు ఆలోచిస్తారు. సరే, ఇంక చివర్గా ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మనమంతా కలిసి ఎలా మార్పు తీసుకురావచ్చో చూద్దాం. ఈ విశ్లేషణ తర్వాత మనమందరం చేయాల్సిన కొన్ని పనులున్నాయి. మొదటగా ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. రెండో విషయం, ఇంట్లో వాళ్లతో మాట్లాడండి. మూడోది, చాలా ముఖ్యమైనది, ఈ బెట్టింగ్ అనేది గేమ్ కాదు, ఇది ఒక ఉచ్చు అని అందరూ గ్రహించాలి. ఇంకా దీనిమీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, ప్రజల గొంతే ఈ విశ్లేషణకు అసలు బలం. ధన్యవాదాలు.